Garuda Express, an international courier service. ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దూకుడు మీదున్నారు. సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే గో సంరక్షణ కోసం చర్యలు చేపట్టిన యోగి కొన్ని ప్రాంతాల్లో కబేళాల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు పాన్ పరాగ్, గుట్కాలు వంటివి నమలకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో పొగాకు ఉత్పత్తులను నిషేధించారు. పొగాకు నమిలినట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం యోగి తన అధికారిక కార్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ గోడల మీద పాన్ పరాగ్ నమిలి ఉమ్మివేసిన గుర్తులు కనిపించడంతో ఆయన తక్షణమే వాటిని విధి నిర్వహణలో ప్రభుత్వ కార్యాలయాల్లో నమలరాదని ఆదేశించారు. అంతేకాదు ప్రభుత్వ ఆఫీసులను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల కబేళాలు నిషేధించేలా చర్యలు ప్రారంభించాలని ఆయన పోలీస్ శాఖను ఆదేశించారు. అయితే ఏ రకమైన కబేళాలు నిషేధించాలన్న విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి అధికారులకు చెప్పారు. గో సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.